శ్రీనివాసరెడ్డి గారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇంకా పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడొచ్చు. కానీ ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు లైవ్ లాలో అన్నీ వస్తున్నాయి కాబట్టి వచ్చిన టెక్స్ట్ మీకు చెప్తున్నాను. స్పెసిఫిక్గా ఈ నెల 11న ఇచ్చిన తీర్పును సవరిస్తూ పట్టుకున్న వీధి కుక్కలను వేరే చోట వదిలేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ర్యాబీస్ ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని స్పష్టం చేస్తూ ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించింది అంటూ అన్ని రాష్ట్రాల సిఎస్లకి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఏం చెప్తారు సార్? డెఫినెట్ గా ముందు సుప్రీంకోర్టు మొదట ఒక తీర్పు ఇచ్చింది, దాన్ని సవరిస్తూ ఇప్పుడు కొత్త తీర్పు ఇచ్చింది. అవును, మొదటి దాంట్లో సమస్య తీవ్రతని వాళ్ళు ఎక్కువ ఎత్తి చూపారు. దేశంలో కోట్లాది ఈ వీధి కుక్కల సంఖ్య పెరుగుతుంది, కుక్క కేసులు ఎక్కువ అవుతున్నాయి, కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి, రేబీస్ కేసులు పెరుగుతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారు ఒక రకంగా ఈ సమస్యని ఎజెండాలోకి తీసుకొచ్చారు. అందుకే సుప్రీంకోర్టు డబుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా కూడా ఓకే, ఇక్కడ జంతు ప్రేమికులు కొంతమంది అభ్యంతరం చెప్పుండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన సుప్రీంకోర్టు మొదటి ఇచ్చిన తీర్పుని వెల్కమ్ చేశారు. ఎందుకంటే సమస్య అంత తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వీళ్ళకి, నాకు ఎక్కువ మంది వీళ్ళని చూసిన కనపడుతుంది, మనుషులకు దాడి చేసినా కానీ పెద్దగా పట్టింపు లేదు. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే, స్ట్రీట్ డాగ్స్ కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ స్పందిస్తున్నారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. కాబట్టి ఇప్పుడు మొదటి ఇచ్చిన తీర్పు మీద అంశం అది ఇప్పుడు సవరించారు. యాక్చువల్ గా ఎక్కడైనా వాటిని నియంత్రించాలంటే డెఫినెట్ గా సైంటిఫిక్ మెథడ్ అనుసరించాల్సిందే. వాటి స్టెరిలైజ్ చేయాలి, ఆ రకంగా నియంత్రణ సంఖ్య పెరగకుండా కంట్రోల్లో ఉంచాలి, ప్రజలకి ఎక్కడ సెక్యూరిటీ ఉండే పద్ధతులు ఉండాలి, దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. రెండోది, హైదరాబాద్ సిటీలో కూడా సీరియస్ గా ఉంది సమస్య. అంటే 90% టీకాలు అలాగే డీవార్మింగ్ అయ్యాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అని వసంతవాడి గారు చెప్తున్నారు. మేడం ఆల్రెడీ బ్లూ క్రాస్ మెంబర్ కూడా ఉన్నారు. స్ట్రీట్ డాగ్స్ దాడి జరుగుతున్నవి హైదరాబాద్ లోనే కదండి. గత ఏడాది అంబర్పేటలో ఒక అబ్బాయి చనిపోయింది, లేదా అనేక సంఘటనలు హైదరాబాద్ లోనే చూసాం మనము. అసలు రోడ్ల మీద వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. ఇప్పుడు సపోజ్ నేను ఉంటున్న కాలనీలో కనీసం 40 నుంచి 50 కుక్కలు ఎనీ టైం ఉంటాయి. వారానికి 1-2 సార్లు చీఫ్ వెటర్నరీ వింగ్ వాళ్ళు వస్తారు, కానీ అవి దొరకవు. అందుకే పరిస్థితి ఎలా ఉందంటే చాలా సమస్య తీవ్రంగా ఉంది. వీళ్ళు చాలా లైటర్ గా చెప్తున్నారు. రెండోది, వెటర్నరీ వింగ్ అనేది సరైన ఫంక్షనింగ్ లేదు. ఓకే, వాళ్ళ కంప్లైంట్ చేసినప్పుడు రావడం పోవడం ఉంది, కానీ దీన్ని కూడా వెటర్నరీ వింగ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే జంతు ప్రేమికుల సంఘాలు ఉన్నాయో వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. అసలు జిహెచ్ఎంసీని ఒక రకంగా చెప్పాలంటే వెటర్నరీ వింగ్ ని వీళ్ళే నడుపుతున్నారేమో అన్న అనుమానం వస్తుంటది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. బాగలింగంపల్లి ఏరియాలో ఒక కుక్క, ఒక స్ట్రీట్ డాగ్ ఇద్దరి మీద దాడి చేసింది వారంలోనే. దాడి చేస్తే ఆ దాడి చేసిన వాళ్ళు వైఎంసీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ స్లిప్స్ తో సహా నేను చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ కంప్లైంట్ చేశా. చేస్తే ఆయన 1 గంటలోనే అక్కడికి వాళ్ళ టీం ని పంపించాడు. వాళ్ళ టీం వచ్చే లోపే ఈ జంతు ప్రేమికుల సంఘం అక్కడికి వచ్చేసింది. వీళ్ళ కుక్కను తీసుకుపోతుంటే వీళ్ళు ఆపేశారు. నేను ఫోన్ చేశా, ఎందుకు ఆపుతున్నారని. అయ్యో పాపం దాన్ని తీసుకుపోవద్దండి అంటారు. అదే దాడి చేసిన స్ట్రీట్ డాగ్ పట్టుకొద్దు వీళ్ళు ఆపుతారు. ఏం చెప్పాలి, ఏం చేయాలి? ఇప్పుడు అంటారు గాయపడిన వాళ్ళని ఏమనాలి? గాయపడినా దాడి చేసినా మనం ఏమనద్దు, వాటిని బతుకనివ్వండి అని. అంటే మనుషుల్ని కూడా ప్రేమించండి జంతువులతో పాటు అనేది చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వీళ్ళు ఆ సీరియస్నెస్ పాటించట్లేదు. వెటర్నరీ వింగ్ కి కంప్లైంట్ చేస్తే వీళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకంటే ముందు వీళ్ళే వచ్చేస్తున్నారు. అంటే నేను అందుకే చెప్తున్నా, జిహెచ్ఎంసీని వెటర్నరీ వింగ్ ని వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. వెళ్ళిపోయింది. వసంత గారు ఒక మాట వినండి. ఇప్పుడు కుక్కల దాడులు జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా స్పందించారా? మనుషుల మీద దాడి జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఎందుకు అలా జరుగుతుంది, దాని మీద అక్కడ వీధి కుక్కల సంఖ్య పెరిగిందనో, లేదంటే అక్కడ డాగ్స్ యొక్క బిహేవియర్ వేరుగా ఉందనో వాటి మీద చర్య తీసుకోవడానికి మీ వైపు నుంచి ఎప్పుడైనా మనుషుల మీద దాడి జరిగిన సందర్భంగా మీ సంఘాలు, సంస్థలు ఏవైనా స్పందించాయా? ఎక్కడ అట్లాంటి స్పందించిన పరిస్థితి లేదు. నేను దాడి జరిగిందని కంప్లైంట్ చేస్తే ఆ స్ట్రీట్ డాగ్ ను పట్టుకపోతుంటే మీరు ఆపేశారు, ఏం చెప్పాలి? చూడండి, నాకు తెలియదు ఏ సంస్థ మీ ఏరియాలో
జిహెచ్ఎంసీ అనుమతి లేకుండా మీట్ షాప్స్ నడుపుతున్నారా? 100%. ఇప్పుడు మీరు చెప్పిన అంబర్పేట చే నెంబర్ లో జరిగిన ఇన్సిడెంట్ అది. ఒక చిన్న బాబు చనిపోయాడు. అది రెనాల్ట్ కార్ల కంపెనీకి సంబంధించిన దాంట్లో జరిగింది అది. ఆ అబ్బాయిని చంపిన సంఘటన చే నెంబర్ చౌరస్తాకి పక్కనే ఉంటుంది అది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్. అక్కడ ఉన్న సెక్యూరిటీ మ్యాన్ వాళ్ళ బాబుని తీసుకొని వచ్చాడు ఆ రోజు, అతని మీద దాడి చేసి చంపాయి. సో అక్కడ మీట్ షాప్లు అక్కడ అది దట్ ఈస్ ఇండస్ట్రియల్ ఏరియా, అంటే అదొక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. పర్మిసెస్ లో జరిగింది. అక్కడ వీధుల్లో ఇప్పుడు అక్కడ ఏదో మీట్ షాప్స్ మీరు చెప్పే స్టోరీ ఏదో సంబంధం లేనట్టుకుంది. ఈ ఏరియాలో వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మేబీ అక్కడ పక్కనే మూసి ఉంది, మూసి కానుకొని. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అంటే అన్నిటినీ ఒకే ఘాట్ని కట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ జిహెచ్ఎంసీ స్పందించకపోతే మాకు కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అవుతాము. జంతు ప్రేమికులని మాకు ప్రాణభీతి ఉండదని, మనుషుల ప్రాణాలు లెక్క ఉండదని అనటం కరెక్ట్ కాదు అంటున్నారు వసంతవాడి గారు. ఓకే వసంత గారు, వాళ్ళకు కూడా మనుషుల ప్రాణాలు పోవాలని వాళ్ళకి కోరిక ఉండదు కదా శ్రీనివాసరెడ్డి గారు? మీరు చెప్తున్న దానికి జరుగుతున్న దానికి సంబంధం లేకుంటుంది. సుప్రీంకోర్టు జంతు ప్రేమికుల సంఘాలు అడ్డుపడ్డా మీరు వదిలిపెట్టొద్దు, వాళ్ళని అవసరమైతే అరెస్ట్ చేయండి అనే పద్ధతిలో సుప్రీంకోర్టు చెప్పిందంటే ఎంత తీవ్రంగా మీరు అనుసరించే పద్ధతి ఉందో. నేను పర్సనల్ కూడా అదే రకమైన అనుభవం చూశాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు స్పందిస్తున్నారు, మీరు అడ్డుకుంటున్నారు వచ్చి. అది ప్రాబ్లం. మీకు కంప్లైంట్ చేస్తే మీరేం చేస్తారు వచ్చి? మీరు జంతువుల తరఫున వాటిని తీసుకుపోవద్దు, వాటిని ఏమనొద్దు, మీకు ఏదైనా ఇప్పుడు మీరు రేబీస్ రాకుండా చేయగలుగుతున్నామని చెప్తున్నారు. ముందు దాడి చేసిన తర్వాత రేబీస్ వస్తుందో రాదో వేరు, వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి కదా, ఇంజక్షన్లు వేసుకోవాలి కదా, దానికి కావాల్సిన ఎంత స్ట్రెయిన్, రేపు రేబీస్ వస్తుందో రాకపోవడం వేరు. బట్ ఇవన్నీ చేయాలంటే ఒక మనిషి మీద ఎంత ప్రభావం ఉంటుంది. ఎక్కువ భాగం స్లమ్ ఏరియాలో జరుగుతుంది, బస్తీలలో జరుగుతుంది. బాగా పేదలు, కార్మికులు, వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సంపన్నుల ఏరియాలో ఆ స్థాయిలో ప్రాబ్లం లేదు. మళ్ళీ దయచేసి చెప్తున్నానండి, మీరు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారండి, ప్రాక్టికల్ గా మాట్లాడట్లేదు. యు ఆర్ నాట్ టాకింగ్ ప్రాక్టికల్లీ అండి. ఇప్పుడు సుప్రీం కోర్టు ఫస్ట్ టైం ఇచ్చిన జడ్జిమెంట్ లాప్ సైడెడ్ గా ఉంది అండి. అందుకనే కదండి 3 జడ్జి ప్యానెల్ చేశారు. వాళ్ళు మనకు డిబేట్ ముగించే ముందు, సరే ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది, ప్రధానంగా టీకాలు డీవార్మింగ్ సంబంధించి చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ జిహెచ్ఎంసీ కానీ తీసుకోకపోతే అప్పుడు మనం కోచింగ్ చేయొచ్చు. ఈ విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి బ్రీఫ్గా? ఇప్పుడు మనం కుక్కల్ని 100% స్ట్రీట్స్ లో ఉండకూడదు, రోడ్ల మీద ఉండకూడదు, బస్తీలు ఉండకూడదు అని చెప్పట్లేదు. కానీ వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది, వాటి వల్ల దాడులు ఎక్కువ అవుతున్నాయి. వాటిని నియంత్రించడానికి సైంటిఫిక్ మెథడే అల్టిమేట్ గా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందని ఫాలో కావాల్సిందే. కానీ ఆ పద్ధతులు ఇంప్లిమెంటేషన్ జరగాలి. అధికార యంత్రాంగం చేసేదానికి సపోర్టింగ్ గా ఉంటే మంచిది. కానీ వీళ్ళు అడ్డుకునే పద్ధతిలో అంటే ఈరోజు సుప్రీంకోర్టు అది కూడా క్లారిటీగా చెప్పింది, అధికారులు తీసుకున్న చర్యలకు ఎవరు అడ్డుపడద్దు అని జరుగుతుంది. అది ప్రాక్టికల్ గా జరుగుతుంది. అది ఇప్పుడు నేను ఎమోషనల్ గా మాట్లాడుతున్నా, మేడం అంటున్నారు ఎమోషనల్ కాదు, ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయాలు మీ దృష్టికి చెప్తున్నాను. మీరు ఆ రకంగా పబ్లిక్ తరఫున కూడా మీరు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే వసంతవాడి గారు చెప్తున్నారు ఒకవేళ జిహెచ్ఎంసీ పట్టించు